మొంతా తీవ్ర తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడనున్నాయి. తీవ్ర తుఫాన్ గానీ తీరం దాటుతుందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం పయనిస్తుంది. తీరంలో గాలులు ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు 620 కిలోమీటర్ల పశ్చిమ దిశలోనూ, చెన్నై తమిళనాడులోని చెన్నైకు 780 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోనూ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ, కాకినాడకు కూడా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఇక గోపాల్పూర్, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 930 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి అది